హలో ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. సో మనకి ఫ్రీడమ్ రావడానికి ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేసి మనకైతే ఫ్రీడమ్ తీసుకొచ్చారు. సో అలాగే మన ఫ్యామిలీకి ఫైటర్స్ ఎవరు అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. సో మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనం మాత్రమే పోరాడాలి. ఓకే. సో ఫైనాన్షియల్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ అందరికీ ఉండాలి. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హాస్పిటల్లో కొన్ని లాక్స్ రూపీస్ అవుతాయి. సో మనకి ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? సో మనమే ఫైటర్స్ కదా మన ఇంటికి. సో అందుకే ఇన్సూరెన్స్ తీసుకుని రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఫేస్ చేయకూడదు. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఏమన్నా అవుతే ఫ్యామిలీ మెంబర్స్ కి ఏంటి పరిస్థితి? సో అందరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అన్ని కూడా ఉండాలి. ఒకప్పుడు రోటీ కప్పడం మకాన్ ఈ మూడే మ్యాండేటరీ ఉండే ప్రతి ఒక్కరికి నీడ్ నెసరీస్. సో ఇప్పుడు ఫోర్త్ నెసరీ కూడా కంపల్సరీ మ్యాండేటరీ అయిపోతుంది. అది ఇన్సూరెన్స్. అంటే ఇప్పుడు రోటీ కప్పడం మకాన్ ఇన్సూరెన్స్ ఈ నాలుగు కూడా మ్యాండేటరీ. అందరూ కూడా ఇన్సూరెన్స్ తీసుకొని ఇండిపెండెంట్ గా ఉండాలి. అన్ని ఫ్యామిలీస్ కూడా రేపు హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒకళ్ళ మీద డిపెండెన్సీ అంటే ఒకళ్ళు అమౌంట్ ఇస్తారేమో అని చూడడము, ఒకళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారేమో అనే డిపెండెన్సీ అయితే అది ఉండకూడదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హెల్ప్ చేస్తారేమో, కాకపోతే అది చేస్తారేమో అని మనం అనుకొని వెయిట్ చేసి అంతవరకు మనం ఉండలేం కాబట్టి సో మనమైతే ముందుగా కట్టేసుకొని రెడీగా ఉంటే మంచిదని చెప్పి నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ.